రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నాడు ప్రగతి భవన్ ముందు కంచె తొలగింపు, నేడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ స్థాయిలో బిగించినటువంటి కంచె అంటే ఏ విధంగా చూడాలి? నాడు చేసినటువంటి దానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితికి ఎక్కడ పొంతన లేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలకి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితులకు ఎక్కడ పొంతన లేదు. విద్యార్థుల వైపే మాట్లాడుతున్నట్టుగా ఉంది, కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి వీటిని? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఉస్మానియా యూనివర్సిటీ గురించి మనం ముందు మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయింది ఉస్మానియా యూనివర్సిటీ. శ్రీకాంతాచార్య లాంటి ఉద్యమకారుల ఆత్మార్పణకు సజీవ సాక్ష్యమైంది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ రోజు విద్యార్థి ఉద్యమాలు మొదలు ఇప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఉద్యమ కేంద్రం అనే చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏమాత్రం ఒక్క స్లోగన్ లేసినా తెలంగాణ మొత్తం కూడా ప్రతిధ్వనిస్తుంటుంది. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమ కేంద్రాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ 10 ఏళ్ళు కూడా పోలీస్ బ్యారికేడ్లే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలో పోలీసు బూట్ల చప్పుళ్ళు, పోలీసు పహారాలు, ఆ రోజు టియర్ గ్యాస్లు, వాటర్ కెనాన్లు, ఇట్లా ఒక్కొక్క రణరంగాన్ని తలపించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీని కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. ఆ రోజు రాష్ట్రపతి వస్తున్నటువంటి క్రమంలో మాత్రమే కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, కానీ ఏమీ మాట్లాడలేదు. 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో కేసీఆర్ మాట్లాడని కూడా మాట్లాడలేని పరిస్థితి. అట్లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి జేఏసీలన్నీ కూడా తెలంగాణ మొత్తం కూడా పర్యటించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికి మద్దతు పలికారు. అయితే రాష్ట్రం వచ్చి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మొదటి రోజు ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి అతి గొప్ప మంచి కార్యక్రమం ఏంటంటే అప్పటికి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, ఆ ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటి కంచెల్ని తొలగించి ఆ వ్యతిరేకతను ఇక లేదు, ఇక నుంచి కంచెల పాలన కాదు, ఇక నుంచి ప్రజాపాలన అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా పరిస్థితులు మాత్రం లేవు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల విషయంలో మాత్రమే ఉద్యోగ కల్పన జరుగుతోంది తప్ప కొత్తగా పెంచినటువంటి నోటిఫికేషన్లు లేవు. అండ్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. సో ఇట్లా నేపథ్యంలో గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ టైంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ఘరావు తెలిపినటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అంటే 2022లోనే శంకుస్థాపన జరిగినా కానీ సో అది ఇప్పుడు ఆ హాస్టల్ భవనాలు ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. అంటే ఆ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగినా కానీ మెల్లమెల్లగా పనులు నడుస్తూ ఈ రోజు దానికి ప్రారంభోత్సవానికి సమయం వచ్చింది. అది ముఖ్యమంత్రి చేశారు. సరే, ప్రభుత్వం టు ప్రభుత్వం చూడాలా, పార్టీల విషయం కాసేపు పక్కన పెట్టినా కానీ ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల తీరు, విధానం కూడా చాలా మంది విద్యార్థి నాయకులకు కానీ ప్రతిపక్షాలకు కానీ కొంచెం మింగుడు పడ్డలే. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ను, కేటీఆర్ను అరుచుకోవడమేనా, వీళ్ళని తిట్టుకుంటూనే ఉంటారా, ఎక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదా ముఖ్యమంత్రికి అన్నది ఒక వాదన వినిపిస్తుంది. అంతకంటే ముందే ముఖ్యమంత్రి వచ్చేటువంటి కంటే ముందే ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు స్క్రీన్ పైన ఆల్మోస్ట్ 6, 7, 8 ఫీట్ల కంచెల్ని ఎవరు విద్యార్థి నాయకులు రాకుండా, విద్యార్థులు గేట్లు దునికి, గోడలు దునికి రాకుండా ఉండడానికి కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కంచెల్ని ప్రగతి భవన్ చుట్టూ తీసేసి ప్రజలందరికీ రావడానికి అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ఈయన విద్యార్థుల్లోకి వెళ్తే విద్యార్థులు మాత్రం రాకుండా అడ్డుకోవడం దేనికి? నిరసన తెలిపే హక్కు ఉందనే ఇందిరా పార్క్ ని ఓపెన్ చేశారు. ఆ రోజు నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పేసి ప్రజాభవన్కి ప్రజలను పిలిపించుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం విద్యార్థుల విషయంలో నిరసన తెలిపే హక్కు లేదా అన్నది ఈరోజు విద్యార్థులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని కంచెలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? ముందస్తుగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించే విధంగా విద్యార్థులతో మాట్లాడి ఒప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లా రేవంత్ రెడ్డికి ఇంకా సమయం ఉంది కాబట్టి మాట్లాడినా కానీ విద్యార్థులు వినేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పటికీ విద్యార్థి నాయకులతో ఇప్పటివరకు మాట్లాడింది లేదు, విద్యార్థుల గురించి ఆలోచించింది లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో కంచెలు దేనికి దారి తీస్తున్నాయి? ఈ కంచెలు
ఎందుకు వేయాల్సి వచ్చింది? మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కంచెల్లో దిగ్బంధం కావాల్సిందేనా? ఆ రోజు కేసీఆర్ నప్పుడు అవే కంచెలు, ఈ రోజు శ్రీకాంత్ మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాక కూడా అవే కంచెలు అన్న ప్రశ్నలు వినిపిస్తాయి. ఎస్ సార్, యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే అవుతుంది తెలంగాణని. అలాగే తెలంగాణ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి మాటలు మాట్లాడటం కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడా పొంతలు లేనటువంటి పరిస్థితి. ముందుగా యూనివర్సిటీకి వచ్చే ముందు విద్యార్థి నాయకులతో మాట్లాడటం కానీ, లేకపోతే అధికారులు కానీ వాళ్ళతో సంప్రదింపులు జరిపేటువంటి పరిస్థితి కూడా ఏదీ లేదనేటువంటి ఒక మాట. ఎందుకు ఈ కంచె వేస్తున్నారు? నిఘా వర్గాలు ఏమైనా మీకు రక్షణ ఉండదు అని చెప్పాయా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా వరకు తలెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అధికారుల నుంచి కూడా ఎటువంటి సమాధానం రానటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? సో కొంత అభద్రతా భావం అయితే కనిపిస్తోందని కంచెల్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. హాస్టల్ భవనాల్ని ఓపెనింగ్ చేస్తూ దీని అభివృద్ధి కోసం ఇంకో 100 కోట్లు కేటాయిస్తామా, లేదంటే 200 కోట్లు కేటాయిస్తామా అని ఒక హామీ ఇవ్వడం వేరు. బట్ ముఖ్యమంత్రి మాత్రం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు, భూములు అమ్ముదామంటే భూములు లేవు, పైసలు ఇద్దామంటే పైసలు లేవు, కానీ ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తా, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా, వచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ముందే మీటింగ్ పెడతా విద్యార్థులతోటి అంటే ఉదిక్కు డబ్బులు లేవంటారు, ఉదిక్కు వచ్చి మళ్ళీ 200 కోట్లు 100 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇది ఎట్లా చూడాలి అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళని మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా? లేదంటే ఇద్దామని నాకున్నది కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, భూములు కూడా లేవు ఇద్దామంటే అని చెప్తున్నారా? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏం మాట్లాడినా కానీ తెలంగాణ మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదొక విద్యా కేంద్రం, అదొక ఉద్యమ కేంద్రం. రేపొద్దున ఉస్మానియా యూనివర్సిటీలో ఏమాత్రం ఒక్క పిడికిలు లేసినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు లేస్తాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో యూనివర్సిటీలకు నిధుల విషయంలో కూడా ఇప్పటికే చాలా కాలం నుంచి నిధులు విడుదల కాలేక, నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అండ్ అక్కడ హాస్టళ్ల వ్యవస్థ కానీ, లేదంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యవహార శైలి కానీ, అక్కడ మెయింటెనెన్స్లు కానీ ఇవన్నీ కూడా లేక చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు కంచెలు పెట్టుకొని విద్యార్థులను అడ్డుకొని యూనివర్సిటీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్డర్ తీసేసిన కంచెలు వీడెందుకు మళ్ళీ వేయాల్సి వస్తుంది? రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు దీంట్లో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.